హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో ఫ్యూ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. సో ప్యాకేజెస్ గురించి క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నా అండ్ బ్యాక్ ఆఫీస్లో మనకు అప్డేట్ రావడం జరిగింది. సో కమిషన్స్ గురించి ఆల్సో యాషుఫర్ సార్ చెప్పడం జరిగింది, ఫ్యూ అప్డేట్స్ చెప్పడం జరిగింది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నా. సో ఫౌండర్, మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కంపల్సరీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్యాకేజెస్ గురించి క్లారిఫికేషన్. సో మనకు యాషుఫర్ సార్ గత 2 వీక్స్ బ్యాక్ ఓ కనెక్ట్ వెబినార్లో ఏం చెప్పడం జరిగిందంటే, సిఏ తోటి, లీగల్ టీమ్స్ తోటి అండ్ మన టెక్ టీమ్ తోటి, లాయర్ తోటి స్ట్రక్చర్ గురించి ఫైనలైజేషన్ అవుతుంది, ప్యాకేజెస్ గురించి ఫైనలైజేషన్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ యాషుఫర్ సార్ ఆ మీటింగ్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఆ మీటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక ఫిగర్ వచ్చింది బయటికి, అప్రాక్సిమేట్లీ ఫిగర్ అదే 125 ప్యాకేజ్ అప్రాక్సిమేట్లీ ఫిగర్. సో ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఫిగర్ అంటే సో ఆ ఫిగర్ ఫిక్స్ కాదు. సో మన ఫౌండర్ ప్రజెంట్ ఏదైతే యాషుఫర్ సార్ $125 చెప్పిండో, సో ఆ 125 ఫిక్స్ అని ఇక్కడ ఫిక్స్ కావడం జరుగుతుంది. సో ఫౌండర్ 125 అయినా ఉండొచ్చు, మేబీ ఇంకా $10 నుంచి $20 ఆల్సో ఇంక్రీజ్ కావచ్చు. సో ఇక్కడ ఫిక్స్ అని మీరు ప్రజెంట్ ఫిక్స్ కాకండి. ప్యాకేజెస్ గురించి ఇంకా మనకు బ్యాక్ ఆఫీస్లో అప్డేట్ క్లియర్గా రావడం జరుగుతుంది యాషుఫర్ సార్ నుంచి. స్వాన్సో ఈ టూల్కి, స్వాన్సో ఈ ప్యాకేజ్ బై చేసుకోవాలి, ఓ కనెక్ట్కి ఇంత ఉండబోతుంది, ఓ ట్రాకర్కి ఇంత ఉండబోతుంది. సో ఇలాంటి డీటెయిల్స్ మనకు బ్యాక్ ఆఫీస్లో త్వరలో రాబోతుంది. బట్ ఇక్కడ మీరు ఫిక్స్ కాకండి. బట్ మనకు యాషుఫర్ సార్ ఒక హింట్ ఇవ్వడం జరిగింది, $125 అని. సో $125 అంటే మేబీ ఇంక్రీజ్ అయితే ఇంకా $10-15, $20 ఇంక్రీజ్ కావచ్చు, ఎనఫ్. సో మేబీ మనకు చాలా తక్కువనే ప్యాకేజ్ ఉంటుంది. సో వరి కాకూడదు, ఫైనల్ ఫిగర్ మనకు రాబోతుంది ప్యాకేజెస్ గురించి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ మన ఫౌండర్స్ క్యాల్కులేషన్ చేయడం జరుగుతుంది. ఏదైతే మన ఓన్లో మనము క్యాల్కులేషన్ చేసుకుంటామో టోటల్లీ రాంగ్ అవుతుంది. సో జాగ్రత్తగా వినండి. ప్రజెంట్ మనకు యాషుఫర్ సార్ 125 ప్యాకేజ్ అప్రాక్సిమేట్లీ ఇదైనా ఉండొచ్చు, వేరేదైనా ఉండొచ్చు అని చెప్పడం జరిగింది కదా. సో మన ఫౌండర్స్ యొక్క క్యాల్కులేషన్ ఏంటంటే, ప్రజెంట్ మనకు $97 యాడ్ కావాలి రీఫండ్ మనీ. $97 ప్లస్ $10 టోటల్ వచ్చేసి $107 అయితే, $107 నుంచి $125 మైనస్ గిటంగా చేసినట్టయితే రిమైనింగ్ $18 అవుతాయి. సో మన ఫౌండర్ ఒక ఇమాజినేషన్ ఏంటంటే, సో టోటల్లీ $107 కట్ అయ్యి రిమైనింగ్ మనము ఓన్లీ $18 ప్యాకేజ్ పే చేయాలి అనే ఒక ఇమాజినేషన్లో ఉన్నారు. సో ఏదైతే మీ ఇమాజినేషన్ ఉందో టోటల్లీ రాంగ్, టోటల్లీ మిస్లీడింగ్. సో ఇలాంటి క్యాల్కులేషన్ పెట్టకండి. సో వెయిట్ చేయండి, మనకు ఇంకా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ రావాలి. సో ఆ క్యాల్కులేషన్ ఏమైనా యాషుఫర్ సార్ చెప్పిండా? లేదే. మరి మీరెందుకు క్యాల్కులేషన్ చేస్తారు? చెప్పిండు యాషుఫర్ సార్, ఎస్ ఏదైతే మీ క్రెడిట్స్ ఉంటాయో లోపల ఆ క్రెడిట్స్ ఆల్సో మీరు ప్యాకేజ్కు యూజ్ చేసుకోవచ్చని మాత్రమే చెప్పడం జరిగింది. బట్ అక్కడ యాషుఫర్ సార్ విత్ మైనస్ విత్ ప్లేస్ తోటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, అందుకే వెయిట్ చేయాలి. మీ ఓన్ క్యాల్కులేషన్ పెట్టకండి. సో ప్యాకేజెస్ గురించి క్లియర్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డాటా సెంటర్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది యాషుఫర్ సార్ కి. సో ప్రజెంట్ డాటా సెంటర్ ఒక స్టేటస్ ఏంది, ప్రాసెస్ ఏంది అని అడగడం జరిగింది. సో అండర్ కంట్రోల్లోనే ఉంది, మన టీమ్ కంట్రోల్లోనే డాటా సెంటర్ ఉంది. మన టెక్ టీమ్ వచ్చేసి డిఫరెంట్ లొకేషన్లో ట్రావెల్ చేయడం జరుగుతుంది, యూకే, జర్మనీ. సో ఇలా ట్రావెల్ చేయడం జరుగుతుంది. అండర్ కంట్రోల్లోనే మన డాటా సెంటర్ ఉంది. సో ఏదైతే మన డాటా సెంటర్ ఉందో అడ్వాన్స్డ్ కస్టమ్ డాటా సెంటర్, హైబ్రిడ్ డాటా సెంటర్. సో అడ్వాన్స్డ్ కస్టమ్ అంటే మనము పెద్ద చేసుకోవచ్చు, చిన్న చేసుకోవచ్చు ఆ డాటా సెంటర్కి. సో అద్భుతమైన డాటా సెంటర్, హైబ్రిడ్ డాటా సెంటర్ అని చెప్పడం జరిగింది. సెకండ్ డాటా సెంటర్ యాషుఫర్ సార్. ఫస్ట్ డాటా సెంటర్ అండర్ కంట్రోల్లోనే ఉంది. మనము ప్రజెంట్ యూజ్ చేస్తున్న సర్వర్ మన ఓన్ డాటా సెంటర్ సర్వరే. వన్స్ ఆ హైబ్రిడ్ డాటా సెంటర్ గిట్టంగా మన అండర్ కంట్రోల్లో ప్రాసెస్లో గిట్టంగా మైగ్రేట్ అయిపోతే, సో అన్ప్యాచ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది డాటా సెంటర్, ఫ్యూచర్ ఆఫ్ ది ఇంటర్నెట్ అయిపోతుంది. బికాస్ హైబ్రిడ్ డాటా సెంటర్, కస్టమ్ డాటా సెంటర్ అని యాషుఫర్ సార్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓ కనెక్ట్ ఫ్యూచర్స్ గురించి అడగడం జరిగింది. సో ప్రజెంట్ మనకు న్యూ ఫ్యూచర్స్ యాడ్ అవుతున్నాయని చెప్పడం జరుగుతుంది కదా. సో వాటికి ఇంకా ఏమైనా పేమెంట్ ఇంక్రీజ్ అవుతుందా, మనీ ఇంక్రీజ్ అవుతుందా? సో యాషుఫర్ సార్ నో అని చెప్పడం జరిగింది. లైక్ మనకు ఫ్యూచర్స్ ఏవేవి అంటే మార్నింగ్ ఆల్సో చెప్పడం జరిగింది, స్పీచ్ టు స్పీక్ అండ్ డిఫరెంట్ ఫ్యూచర్స్ ఉన్నాయి కదా. సో నో మనీ. సో ఏదైతే అనౌన్స్మెంట్ వస్తుందో ప్యాకేజెస్ ఫస్ట్ టైం, సో అదే ఉంటుందని చెప్పడం జరిగింది. ఎస్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ పాయింట్,
ట్రాఫిక్ రిలేటెడ్. సో మీరు వరి అవుతున్నారా ప్రజెంట్ నా డౌన్లో యూజర్స్ లేరు, నాకు ఇన్కమ్ రాదు, సో నేను సక్సెస్ అవుతానా లేదా అని మీరు వరి అవుతున్నారా? సో నో వరీ, హ్యాపీగా బిందాస్గా మీరు ఉండాలి ప్రజెంట్ ఆన్వర్డ్స్. బికాస్ యాషిమ్ ఫర్ సార్ 1 పాయింట్ చెప్పడం జరిగింది. ఏదైతే ప్రజెంట్ ట్రాఫిక్ రావడం జరుగుతుందో కంపెనీ డౌన్లో ఆ ట్రాఫిక్ ఓన్లీ ఫౌండర్స్కేనా, లేకపోతే వేరే వాళ్ళకి కాల్సిన వేరే వాళ్ళకంటే న్యూ అఫిలియేట్స్ కస్టమర్స్కి ఆల్సో షేర్ చేయడం జరుగుతుందా? నో, ఏదైతే ప్రజెంట్ రావడం జరుగుతుందో ఓన్లీ ఫౌండర్స్కి మాత్రమే అని చెప్పడం జరిగింది. ఎస్, సో చూడండి రానున్న రోజుల్లో ఆల్గరిథం అలోగ్రేట్ చేయడం జరుగుతుంది, అంటే మన డౌన్లో మనకు షేర్ చేయడం జరుగుతుంది. సో మీ పనిలో మీరు బిజీగా ఉంటారు, బట్ ఆన్ ప్యాసివ్ ఆల్సో బిజీగా ఉంటుంది మీ డౌన్లో కస్టమర్ వేయడంలో. సో మీరు బిజీలోనే ఉంటారు, అన్ఎక్స్పెక్టెడ్లీ మీ ఐడీస్ ఓపెన్ చేయగానే మీ డౌన్లో యూజర్స్ అఫిలియేట్ కనిపిస్తారు. సో మన డౌన్లో అలో చేయడం జరుగుతుంది రానున్న రోజుల్లో విత్ డేస్లో షార్ట్లీ అని చెప్పడం జరిగింది. ఏదైతే యూజర్స్ ఉన్నారో మన డౌన్లో షేర్ చేసుకుంటారు. సో ఇక్కడ మనము ప్రతి ఒక్కరు టీమ్ ఉన్న ఫౌండర్స్ అయితాము, ప్రతి ఒక్కరు యూజర్స్ ఉన్న ఫౌండర్సే ఇక్కడ అవ్వబోతున్నాము. కాబట్టి ఇక్కడ ఎవరు వరి కాకూడదు. సో అండ్ సో నా డౌన్లో ఎవరు లేరు, వీళ్ళున్నారు వాళ్ళున్నారు అని బీ హ్యాపీ, ఎంజాయ్ ది ప్రాసెస్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ ఏదైతే మార్కెటింగ్ క్యాంపెయిన్ జరుగుతుందో దుబాయ్లో ఎంటైర్ వరల్డ్లో, సో ప్రజెంట్ అయిన కాస్ట్ ఎంత అంటే కంపెనీకు 82 crores ప్రజెంట్ మార్కెటింగ్ క్యాంపెయిన్ మీద కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో చూడండి 82 crores అంటే నాట్ ఏ జోక్. 82 crores తోటి కస్టమర్ని బిల్డ్ చేసుకున్నాము, ఆఫీసెస్ పెట్టుకున్నాము, అండ్ మన కంపెనీకు ఒక బ్రాండ్ లాగా మనము కన్వర్ట్ చేసుకున్నాము. సో టోటలీ 82 crores ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ అయిందని చెప్పడం జరిగింది యాషిమ్ ఫర్ సార్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఓమెయిల్ ఇష్యూస్. సో చాలా ఓమెయిల్ ఇష్యూస్ ఉన్నాయి. సో యాషిమ్ ఫర్ సార్ చెప్పడం జరిగింది 7800 ఓమెయిల్స్ అనేవి ప్రాబ్లమ్ సాల్వ్ అయితే లేవు. ఆ మెయిల్స్ సాల్వ్ అయితే లేవని వరి కాకూడదు. ఏవైతే పెండింగ్ 7800 మెయిల్స్ ఉన్నాయో సో ఒక ఫార్ములా కనిపెట్టడం జరిగింది, ఒక న్యూ సాల్వింగ్ ఫార్ములా. సో త్వరలో విత్ ఇన్ డేస్లో ఆ మెయిల్స్ ఇష్యూస్ ఆల్సో సాల్వ్ అయిపోతుంది. బీ హ్యాపీ అని యాషిమ్ ఫర్ సార్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్ వచ్చేసి బీన్ ఎంగేజ్ అని చెప్పడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎంగేజ్లో మనము ఉండాలి. సో ఎంగేజ్లో ఉంటే ఇక్కడ ఏమవుతుంది, ఎంగేజ్లో ఉంటే మనము ప్రాసెస్ చూస్తాము. విత్ ఇన్ 1 month చూడండి యాషిమ్ ఫర్ సార్ చెప్పడం జరిగింది. సో మీరెవరో మీరే మర్చిపోతారు అని చెప్పడం జరిగింది. మీరెవరో మీరే మర్చిపోతారు అంటే ఆన్ ప్యాసివ్ అలా ఎంగేజ్ మనకు కంపెనీ మీద ఉంచడం జరుగుతుంది అండ్ ప్రాసెస్ మనకు చేపించడం జరుగుతుంది. సో ఫౌండర్ ఎంగేజ్గా ఉండాలి. 1 month మనము చాలా అంటే చాలా చూడబోతున్నాము. లెట్స్ మీరు ఎంగేజ్గా ఉండాలి. కంపెనీ డిలే అవుతుంది అది అవుతుందని మీరు ఇక్కడ వరి కాకూడదు. కంపెనీ ప్రాసెస్లో టైం టు టైం ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కమిషన్, పర్ సేల్ మీద మీకు కమిషన్ రావడం జరుగుతుంది. సో కమిషన్ మీరు ఎంత అయితే ఎర్న్ చేసుకోవాలో అంత ఎర్న్ చేసుకోండి, ప్రొడక్ట్ సేల్ చేసుకొని అండ్ ఎంగేజ్ ఉండి మీరు ఎర్న్ చేసుకోండి. కంపెనీ మీకు ఇవ్వడానికి ఉంది అండ్ మీరు ఎర్న్ చేసుకున్న తర్వాత మీ పర్సనల్ ప్రాబ్లం ఫస్ట్ సాల్వ్ చేసుకోండి. అవంతా సాల్వ్ చేసుకున్న తర్వాత ఒక గోల్ పెట్టుకోండి, ఒక మంచి గోల్ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. సో గోల్ అయిపోయిన తర్వాత మీరు ఒక హ్యుమానిటీ పరంగా ఎట్లా గ్రో కావాలి అండ్ ఎట్లా హ్యుమానిటీ లిఫ్టింగ్ అప్ చేయాలి, సో దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి విత్ ఆన్ ప్యాచ్లో వచ్చే బెనిఫిట్స్ తోటి అని యాషిమ్ ఫర్ సార్ చెప్పడం జరిగింది. సో ఈ పాయింట్ నేను ఎవ్రీ వీడియోలో చెప్తూనే ఉంటా. సో గోల్ అలా ఉండాలి ఇలా ఉండాలని సో యాషిమ్ ఫర్ సార్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఏదైతే మన గోల్ ఉంటుందో, ఏదైతే మనం ఎంచుకుంటామో ఆ గోల్ బెస్ట్ కావాలి అండ్ వేరే వాళ్ళకు హెల్ప్ఫుల్ కావాలి హ్యుమానిటీ పరంగా. సో యాషిమ్ ఫర్ సార్ ఎప్పుడు హ్యుమానిటీకు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఈ వీడియో లాంగ్ అయిపోతుంది, ఇంకా షేర్ చేసుకోవాలంటే నో. ప్రజెంట్ ఈ వీడియో ఇంతటితో ఆఫ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎగ్జైటింగ్ పాయింట్ నా వీడియోలో మీకు ఎవ్రీడే ఒక అప్డేట్ మాత్రమే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తక్కువ మీరు చూడాలంటే నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్. సైనింగ్ అప్ ఆన్ ప్యాసివ్ కృష్ణ.